అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దీపావళి స్పెషల్ స్వీట్స్ బాదుషా అండ్ మడత కాజా ప్రిపరేషన్ చూద్దామండి. ఈ దీపావళికి ఇంట్లోనే సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా ఇలా సాఫ్టీ అండ్ జ్యూసీ బాదుషా అండ్ మడత కాజా ప్రిపరేషన్ చూద్దామండి. ఇలా ట్రై చేసి చూడండి. చాలా జ్యూసీగా లోపల పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఎంత స్మూత్గా అండ్ జ్యూసీగా ఉన్నాయో. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1/2 kg మైదా పిండి తీసుకున్నానండి. దీంట్లో ఒక 2 గ్లాసెస్ నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి అంతా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ బాదుషాలకు పిండి ఎంత కలిపితే అంత సాఫ్ట్గా అండ్ జ్యూసీగా వస్తాయి. ఇదంతా నెయ్యి అంతా ఈ పిండిలో బాగా కలుపుతూ ఉండాలి. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేస్తూ పొడి పొడిగా ఇట్లా అనుకుంటూ బాగా కలపాలండి. ఇలా చివరిగా మనం ముద్ద చేస్తే ఇలా రావాలండి మనకు. చూడండి, ఇలా ప్రెస్ చేసి ముద్ద చేసి చూడండి. ఈ విధంగా వస్తే మనకు బాదుషాలు బాగా వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకున్నాక దీంట్లో ఒక 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి పిండిలో కలుపుకోండి. ఇదంతా కలిసాక ఇక్కడ నేను 2 కప్స్ పెరుగు వాడుతున్నానండి. ఈ పెరుగు కూల్గా లేకుండా చూసుకోండి. మన రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి. ఈ పెరుగు అంతా వేసుకొని ఇదంతా ముద్దలా కలుపుకోండి. మీకు అవసరమైతే మళ్ళీ చూసుకుంటూ పెరుగు వేసుకోండి. 2 కప్స్ పెరుగు వేసాక మళ్ళీ మీకు ముద్ద రాకుంటే కొంచెం వాటర్ అయినా వేసుకుంటూ కలుపుకోండి. ముందుగానే మొత్తం పెరుగు వేయకుండా కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా అయ్యేటట్టు బాగా కలుపుతూ పిండిని ఇలా బాగా కలపాలండి. అప్పుడే బాగుంటాయి బాదుషాలు. ఇలా కలుపుకుంటూ మెత్తని ముద్దలా ప్రిపేర్ చేసుకోండి. దీంట్లో మీకు ఇప్పుడు అవసరమైతే కొంచెం వాటర్ చల్లుకొని ఇలా మెత్తని ముద్దలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఈ పిండిని ఒక 15 మినిట్స్ వరకు పక్కన నానబెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఇక్కడ 1/2 kg మైదా పిండికి ఇక్కడ నేను 1/2 kg షుగర్ తీసుకుంటున్నానండి. 2 గ్లాసెస్ షుగర్ మనకు 1/2 kg అవుతుంది. 2 గ్లాసెస్ షుగర్కి ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకోండి. వాటర్ వేసుకొని ఈ పాకము మనకు కొంచెం గులాబ్ జామ్ పాకంలా కాకుండా కొంచెం జిగురుగా ఉండేటట్టు చూసుకోండి. మీకు పైన సాఫ్ట్గా రావాలనుకుంటే కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందండి. పైన మనకు క్రిస్పీగా రావాలనుకున్నప్పుడు కొంచెం దీంట్లో తీగ పాకం వచ్చేటట్టు చూసుకోండి. దీనిలోనే 4 యాలకులు, కొంచెం కుంకుమ పువ్వు, కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. ఈ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇదంతా వేసుకొని ఇలా బాగా కలుపుతూ పాకం వచ్చేటట్టు చూసుకోండి. ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, చివరిగా ఇలా ఒకసారి కలుపుకొని చూడండి. మనం ఇలా పట్టుకొని చూస్తే చేతుకు జిగురు తగులుతూ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీని మూత పెట్టుకొని మళ్ళీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ముద్ద చేసుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఈ పిండిని ఎంత కలిపితే అంత బాగా వస్తుందండి. ఇలా అంతా బాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. బాదుషాలు ఇలా చిన్న ముద్దలుగా తీసుకొని దీనికి మధ్యలో హోల్ పెట్టుకోండి. మరీ పెద్దగా పెట్టుకోకండి. ముద్దలు పెట్టుకోవడం వల్ల లోపల ఆయిల్లో వేసినప్పుడు లోపల అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే మనము ఆయిల్లో వేసినప్పుడు అవి బాగా పెద్దగా అవుతాయి. కాబట్టి ఇలా చిన్న చిన్నగా చేసుకొని పక్కన పెట్టుకోండి అన్నీ.
ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్నీ చిన్న చిన్న సైజులో చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని అన్నీ పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ చేసుకున్నాక స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి, కొంచెం వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో వీటిని ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోండి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్నాక వెంటనే కదపకండి. ఆయిల్ మరీ ఎక్కువ వేడి ఉండకుండా కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ మెల్లిమెల్లిగా పైకి తేలుతాయండి. చూడండి వీడియోలో. ఇవన్నీ మెల్లమెల్లగా ఇలా పైకి తేలాక అప్పుడు గరిటెతో అప్పుడు అటు ఇటు కలుపుతూ ఉండండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ వేయించుకోండి. వీటిని ఇంకో వైపు టర్న్ చేసుకుంటూ అటు ఇటు కలుపుతూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా కాల్చుకోండి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా అన్నీ పక్కన పెట్టుకున్నాక మిగతాయి కూడా ఇలాగే చేసుకొని ఇప్పుడు మనం ముందుగా పాకం వేసుకున్న దాంట్లో ఇవన్నీ వేసుకోండి. ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 1 అవర్ వరకు వీటిని బాగా నాననివ్వండి. అప్పుడే వీటిలోకి అంతా మనకు పాకం దిగి టేస్ట్ బాగుంటుందండి. ఇవి జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. మూత పెట్టుకొని ఇలా ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. చూడండి ఇప్పుడు ప్లేట్లో ఒక్కొక్కటిగా పెట్టుకొని చూడండి. దీంతో మనకు బాదుషా ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అండ్ జ్యూసీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఈ దీపావళికి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మడత కాజా ప్రిపరేషన్ చూద్దామండి. ఈ మడత కాజాను నేను ఇదే పిండి కొంచెం పక్కన పెట్టుకొని దీంతోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే మళ్ళీ కలుపుకొని ఇలాగే సేమ్ పిండిలాగే కలుపుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇంతకుముందు తీసుకున్న పిండిని కొంచెం ఒక 4-5 ముద్దలుగా ప్రిపేర్ చేసుకొని వీటిని మనం చపాతీలాగా ఒత్తుకోండి. కొంచెం పీటకు నెయ్యి రాసుకొని ఇలా చపాతీలాగా అన్నీ ఒత్తుకొని పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ ఒత్తుకున్నాక ఇలా ఒక్కొక్క దానికి కొంచెం నెయ్యి రాస్తూ దానిపైన కొంచెం పొడిపిండి చల్లుకుంటూ దీనిపైన ఇంకొక చపాతీ వేయండి. మళ్ళీ దీనికి మళ్ళీ కొంచెం నెయ్యి రాస్తూ మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లుకుంటూ దీనిపైన మళ్ళీ ఇంకో చపాతీ వేసుకోండి. ఇలా అన్నీ వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక దీన్ని ఇలా కొంచెం పైకి అంటూ ఇలా రోల్ చేసుకోండి. మొత్తం అన్నీ ఇలా రోల్ చేసుకోండి. ఇలా అంతా రోల్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ ఇలా చేయితో ఇలా కదుపుతూ మొత్తం వెడల్పుగా చేసుకోండి. ఇలా రోల్ చేసుకుంటూ దీన్ని పిండిని వెడల్పుగా చేసుకోండి. ఇలా చేసుకున్నాక ఒక చాక్ తీసుకొని వీటిని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక వీటిని ఒక్కొక్క పీసు ఇలా తీసుకొని దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి మళ్ళీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక వీటిని మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా సేమ్ బాదుషా లాగానే వీటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్నాక ఇవి వెంటనే పైకి తేలుతాయి. అప్పుడు వీటిని గరిటెతో మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండండి. ఇలా మెల్లమెల్లగా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని తీసి మళ్ళీ ఇదివరకు మనం బాదుషా చేసుకున్నట్టే వీటిని కూడా అలాగే పాకంలో వేసుకోండి. సింపుల్గా ఇలా ఒకే రకం పిండితోని 2 రకాల స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా పాకంలో వేసుకొని వీటిని కూడా ఒక 1 అవర్ బాగా నాననిస్తే
ఆ పాకం అంతా వీటికి బాగా పీల్చుకొని చాలా సాఫ్టీగా జ్యూసీగా ఉంటాయి. చూడండి, దీంతో మనకు మడత కాజా ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ఈ స్వీట్స్ అన్ని ప్రిపేర్ చేసి ఈ దీపావళికి ఎంజాయ్ చేయండి. నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. దాంట్లో కుకింగ్కి సంబంధించి, ముగ్గులకు సంబంధించి అన్ని వీడియోస్ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.